హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మార్కెట్లో ఆఫ్ రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన మహీంద్రా థార్తో పాటు జిమ్నీలను చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ వాహనాలకు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఆఫ్ రోడ్ కాన్సెప్ట్ జిమ్నీని తీసుకొచ్చింది. భారత్లో తయారైన మారుతి సుజుకి ఇండియా జిమ్నీ ఎస్యూవీకి జపాన్లో మంచి బుకింగ్లు నమోదయ్యాయి. దీని కారణంగా ఆ కారు కోసం 3.5 ఏళ్ల నిరీక్షణ కాలం పూర్తయింది. కాకపోతే భారత మార్కెట్లో ఈ వాహనం పెర్ఫార్మెన్స్ భిన్నంగా ఉంది. అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరిలో మారుతి లైనప్లో జిమ్నీ రెండవ అత్యల్ప విక్రయాల వాహనంగా నిలిచింది. కేవలం 385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 380 యూనిట్లు అమ్ముడైన ఇన్విక్టో కంటే కొంచెం ఎక్కువ జిమ్నీ దేశీయ మార్కెట్లో అమ్ముడైపోయేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అంటే ఈ కారును కొనేందుకు ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. ఇది అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది అట్రాక్టివ్ ఆఫ్ రోడింగ్ ఆప్షన్గా కూడా నిలిచింది. ఇది పవర్ఫుల్ 1.5 లీటర్ 4 సిలిండర్ K15B మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 105 HP పవర్ ప్రొడ్యూస్ చేస్తోంది. 134 Nm టార్క్ కెపాసిటీని కలిగి ఉంది. కస్టమర్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎస్యూవీ ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ ORVMలు, మౌంటెడ్ కంట్రోల్తో కూడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కోసం వైర్లెస్ కనెక్టివిటీని అందిస్తోంది. ఇది స్మార్ట్ ప్లే, ప్రో టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తోంది. దేశీయంగా విక్రయాలను ప్రోత్సహించడానికి మారుతి సుజుకి ఇండియా ఈ నెలలో జిమ్నీపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ చర్య భారతీయ కస్టమర్లకు ఎస్యూవీని మరింత ఆకర్షణీయంగా చేయడానికి, దేశీయ మార్కెట్లో దాని అమ్మకాలను పెంచడానికి కంపెనీ ప్రణాళికలను అమలు చేసింది. పడలేదు. ఇది ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు, సైడ్ స్క్రీన్ ఎయిర్ బ్యాగ్లు, అలానే ఈబీడీతో యాంటీలాక్ బ్రేక్లు, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్తో సహా ఇతర లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. అంతేకాకుండా ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీటింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆర్కమీ సరౌండ్ సౌండ్తో అప్గ్రేడ్ చేసిన 9 ఇంచుల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫెసిలిటీలను అందజేస్తోంది. ఇంటర్నేషనల్ వైడ్ భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ భారత్లో జిమ్నీ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో 1211 కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత జనవరి 2025లో అమ్మకాలు కేవలం 163 యూనిట్లకు పడిపోయాయి. ఇది గత 6 నెలల్లో అత్యల్పంగా చెప్పుకోవచ్చు. ఆపై ఫిబ్రవరి 2025లో కొద్దిగా పెరిగి 385 కార్లకు చేరుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.